సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం విజిత. అమ్మ, హయగ్రీవ జయంతి. మనకు ఈ హయగ్రీవ జయంతి రోజు మనం హయగ్రీవ స్వామిని కనుక ఆరాధిస్తే పిల్లలు వృద్ధిలోకి వస్తారు, వాళ్ళకు బుద్ధి మాంద్యం ఏదైనా ఉంటే అది తొలగిపోతుంది అని చెప్పి అంటూ ఉంటారు. నిజంగా అంటే ఎటువంటి ఆరాధన చేయాలి హయగ్రీవ స్వామికి ప్రత్యేకించి ఆ రోజున? హయగ్రీవుడు అంటంగానే ఆయన హయము తలగా కలిగినవాడు. అంటే గుర్రపు తలలో దేహమంతా మానవ దేహంలాగా ఉంటే తల మాత్రం గుర్రపు తలలాగా ఉంటుంది. ఈ గుర్రపు తలలో ఉన్నటువంటి ఈయన ఒక రాక్షసుడు. వేదాలను ఎత్తుకుని, ఎందుకంటే వీళ్ళందరూ రాక్షసుడు ఎప్పుడు వీళ్ళు వేద విద్యను చేస్తే వీళ్ళు బుద్ధిమంతులు అయిపోతారు. మన విద్య అంతా వేదం నుంచే, విద్య అంటేనే వేద అనే మాట మీద నుంచి వచ్చింది కనుక ఆ విద్య వీళ్ళకి అక్కడి నుంచి వచ్చింది. విద్య లేకుండా చేస్తే విద్యా విహీనులు అయిపోతారు. అప్పుడు మనం వీళ్ళతో ఏం చేసినా బుద్ధి ఉండదుగా, ఏం చేసినా చెల్లిపోతుంది అని ఒక రాక్షసుడు దానిని ఎత్తుకుని పారిపోయాడు. అప్పుడు ఈయన ఆ రాక్షసుడిని వెంటబడి అది తీసుకొని వచ్చి ఆ వేదాలని తిరిగి బ్రహ్మకు అందించాడు కనుక వేదాలని రక్షించినటువంటి, అంటే విద్యని రక్షించినటువంటి వాడు కనుక ఈయనని ధ్యానిస్తే చక్కగా అందరికీ బుద్ధి, తెలివితేటలు, విద్య అన్నీ వస్తాయి అని పేరు. అందుకని వచ్చింది. హయగ్రీవుడు అంటే విష్ణుమూర్తి మరొక రూపమేనమ్మా? విష్ణుమూర్తి. దీనికి అసలు ఈయన ఎలా హయగ్రీవుడు ఎలా అయ్యాడు, విష్ణుమూర్తికి ఉన్నటువంటి గుర్రం తల ఎలా వచ్చింది అంటే దానికి ఒక కథ ఉంది. అప్పుడే యుద్ధం చేసి మధుకైటబుల్ని చంపేసి అలిసిపోయి అక్కడ ఒక చోట కూర్చొని ఎక్కడ తల పెట్టుకోవటం, తల ఎక్కడ ఆనించుకోవాలి, తన ధనస్సు మీదే తన తల ఆనించి ఇలా కూర్చొని నిద్రపోతున్నాడు. ఆయన శార్గం అంటారు ఆయన ధనుస్సుని. ఆ శార్గం మీద తల పెట్టుకుని నిద్రపోతున్నాడు. ఈ లోపల ఈ హయగ్రీవుడు బయలుదేరాడు రాక్షసుడు. ఈ హయగ్రీవుడు అంతకు ముందరే రకరకాల తపస్సు చేసి వరాలు పొందాడు అమ్మవారి దగ్గర. నాకు మరణం లేకుండా వరం, ఆ వరం అనేది ఉండదు, ఇంకేమన్నా కోరుకోమన్నారు. అంటే ఆలోచించాడు, నాది గుర్రపు తల కదా, ఇలా గుర్రపు తల కల వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు అని అడిగాడు. ఎవరు లేరు అన్నది ఆవిడ. అయితే నాలాగా గుర్రపు తల ఉన్నవాడితోనే నాకు మరణం కలగాలి అని వరం కోరాడు. సరే, ఇది బానే ఉంది, గ్రాంటెడ్. వింత వింత కోరికలు, అంటే వింత వింత ఏదో విధంగా ప్రాణాలను కాపాడుకోవాలని చేసే ప్రయత్నాలు ఇవన్నీ. అయినప్పటికీ పుట్టినవాడు పోక తప్పదు కదా. కనుక ఇప్పుడు హయగ్రీవుడు ఈయనేమో నిద్రపోతున్నాడు, ఈ హయగ్రీవుడేమో వేదాలు ఎత్తుకుపోయి దాక్కున్నాడు. అప్పుడు హయగ్రీవుడు వీళ్ళందరూ దేవతలందరూ కలిసి విష్ణుమూర్తిని లేపాలంటే నిద్రపోతున్న వాడిని లేపితే బ్రహ్మహత్య పాతకంతో సమానం. దీని గురించి ఒకసారి ఎప్పుడో చెప్పుకుందాం. నిద్రపోతున్న వాడిని లేపకూడదు, అంతలంత గాఢ నిద్ర. అందుకనే పక్కన ఏదో విధిగా సౌండ్ చేయటము, నెమ్మదిగా తట్టి లేపటము, ఏదో అలాంటివి చేయాలి కానీ గబగబా లేపకూడదు. లేపకపోతే అసురుడేమో లేనిపోని అనర్థం తెచ్చిపెట్టాడు. ఇప్పుడు లేపాలంటే ఏం చేయాలి అందరూ ఆలోచించుకుని బ్రహ్మ ఒక చిన్న చెదపురుగుని సృష్టించాడు. చెదపురుగు లాంటిది వమ్రి అంటారు. ఒక వమ్రిని సృష్టించాడు. ఈ వమ్రిని అందరూ కలిసి నువ్వు పోయి అల్లెతాడు కొరకు, డిస్టర్బ్ అవుతుంది కదా ప్లేస్, లేస్తాడు ఆయన అన్నారు. అప్పుడు వమ్మిరి అడిగింది, లేపితే పాపం కదా, మరి ఇంత పాపం నేను అందరి కోసం చేస్తున్నా, నాకేదైనా ప్రతిఫలం ఉందా అని అడిగింది. ఎప్పుడైనా ఎవరైనా సరే ఏదన్నా హోమంలో ఏదన్నా వేసినటువంటి దాంట్లో పక్కన పడిపోయిన పదార్థాలన్నీ నీవి అని వరం ఇచ్చారు. అందుకే మొన్న నూనె దీపంలో ఒత్తి వాడుకోకూడదు, హుతమైంది సగం అన్నాం. సగం హుతమైంది వమ్రిపాలు, మన పాలు కాదు. దీపంలో అది కూడా మనం చక్కగా ఆజ్యం పోసి ఒక దీపం వేసి ఒక ఒత్తి వెలిగించాం. అవును, ఓకే, అన్ని కూడా. కనుక కుందిని వాడుకోవచ్చు కానీ కావాలంటే తుడిచేసి ఒత్తి వాడకూడదు. ఇదే కారణం. అది వమ్రిది, అది దాని పాలు. మళ్ళీ దాని నుంచి మనం లాక్కోవటం ఏంటి, కనుక అది పడేయాల్సిందే ఆ దాని పాలు. అదే ఈ వరం ఇచ్చాక అది వెళ్ళి కొరికింది. కొరికినప్పుడు అప్పటిదాకా మంచి టెన్షన్ తో ఉన్న ఈ అల్లెతాడు ఒక్కసారి వెళ్ళి విష్ణువు తల ఎగిరిపోయింది. విష్ణువుకి తల లేదు. తలలేని విష్ణువు ఇప్పుడు ఎలా చేయాలి యుద్ధం? అందరూ కలిసి బెంబేలు ఎత్తిపోయారు. అప్పుడు లలిత అమ్మవారిని దేవతలందరూ స్తుతించారు. స్తుతిస్తే ఆవిడొచ్చి ఒక చోట గుర్రపు తల దొరుకుతుంది, ఆ గుర్రాన్ని చంపండి, ఆ గుర్రం కూడా పుణ్యలోకాలకు వెళ్ళిపోతుంది, ఈ కారణం చేసి చంపారు కనుక ఆ తల తెచ్చి అతకండి. హయగ్రీవుడితోనే చంపబడతాడు. హయగ్రీవుడు అనే రాక్షసుడిని హయగ్రీవుడైన విష్ణువు చంపాడు అనమాట. అప్పుడు అలా చంపుతారు అని
అసలు తల ఎగిరిపోవటం ఏంటి విష్ణుమూర్తికి, ఇదంతా కొత్తగా ఉంది అంటే అది మళ్ళీ లక్ష్మీదేవి ఒకసారి శాపం పెట్టిందట భర్తకి. ఈ విష్ణుమూర్తి ఎందుకో లక్ష్మీదేవిని చూసి నవ్వాడు. ఆవిడకి ఇక్కడ ఏదో అంటింది, చూసి నవ్వాడు. నన్ను చూసి నవ్వుతున్నాడు, ఇంకెవరితో ఈయనకేదో పరిచయం ఏర్పడింది, ఎక్స్ట్రా మ్యారిటల్ దగ్గర కూడా ఏర్పడింది, నాకు సవితి పోరు కంటే ఈయన తలెగిరిపోతే నయం కదా అని తిట్టింది, అంటే శాపం పెట్టిందట. అంటే స్త్రీలు సవితి పోరు తట్టుకోరు, కావాలంటే భర్త పోయినా సరే అనేది అక్కడ కనిపిస్తుంది మనకి. అవును, భాగవతంలో. అది అయిపోయాక అది మరి ఎప్పుడప్పుడు అనుభవించాలి కదా. ఈ సందర్భంగా తల పోయింది, మళ్ళీ గుర్రపు తల తెచ్చి అతికారు. ఇతను హయగ్రీవుడు 2 రకాల పర్పస్లని ఉద్దేశించి ఒక్కదాని వెనకాల ఎన్నో కారణాలు ఉంటాయి. అవును, ఒక్కదాని వెనకాల ఒక కారణం కాదు. కనుక ఇది మళ్ళీ ఈ హయగ్రీవుడైన విష్ణువు హయగ్రీవుడైన రాక్షసుణ్ణి చంపి వెళ్ళి ఆ వేదాలు తీసుకొచ్చి బ్రహ్మకిచ్చి, బ్రహ్మ తర్వాత మళ్ళీ వేద విద్య అన్ని చోట్ల పరిఢ వెళ్ళింది. ఈ రకంగా ఇదంతా జరిగాక మళ్ళీ తర్వాత అమ్మవారి దయతో విష్ణువుకి తన తల మళ్ళీ తనకు వచ్చేసింది. హయగ్రీవం అవసరం లేదు, గుర్రం చంపేశాడు కదా, గుర్రం తల అవసరం లేదు కనుక మళ్ళీ తన విష్ణువు తల తనకు వచ్చేసింది. ఆ విధంగా హయగ్రీవుడు వచ్చాడు. ఇప్పుడు హయగ్రీవుడు వేదాలను కదా రక్షించింది, వేదాలను కదా వెనక్కి పట్టుకొచ్చింది. అటువంటి హయగ్రీవుడిని ఆరాధిస్తే అందరికి విద్య బాగా వస్తుంది, చదువు బాగా వస్తుంది. కానీ అమ్మ ఇప్పుడు హయగ్రీవ స్వామి వారికి సంబంధించిన చిత్రపటాలు అయితే చాలా రేర్, అంటే ఎవరు కూడా ఇంట్లో పెట్టుకున్నట్టుగా మనం చూడం. మామూలుగా వెంకటేశ్వర స్వామిది ఇలా ఉంటూ ఉంటాయి. అలా పూజ చేసిన సరే వెంకటనాయక అని వెంకటేశ్వర స్వామికి ఎక్కువ డిమాండ్ పెరిగిపోయింది, పాపులారిటీ పెరిగిపోయింది అంతే. లక్ష్మీ హయగ్రీవుడు పెట్టుకుంటారు. లక్ష్మీదేవికి బాధ వేసింది భర్తీలో అయిపోయాడని, వెంటనే వచ్చి తొడమే కూర్చుంది. హయగ్రీవుడు అయినా అవుతుంది చిత్రపటం పటం, ఇద్దరు కలిసే ఉంటారు, లక్ష్మీ హయగ్రీవులే కలిసి ఉంటారు. మన హైదరాబాద్ లో కూడా ఆలయాలు ఉన్నాయి. పరకాల మఠం అని ఒక మఠం ఉంది, అది మధ్వాచార సంప్రదాయం అనుకుంటా. వాళ్ళు లక్ష్మీ హయగ్రీవుడినే ధ్యానిస్తారు. వాళ్ళకి మెయిన్ డైటీ ఆయనే. హయగ్రీవ ఆలయం ఉంది సంవేర్ సైనిక్పురి దగ్గర చోట ఉంది, చాలా పెద్ద మఠం అది. ఆ మఠంలో విగ్రహాలు అవి చాలా అద్భుతంగా ఉంటాయి, వెళ్ళొచ్చు చూడొచ్చు. మీరు చక్కగా షూట్ కూడా చేసుకోవచ్చేమో వాళ్ళని అడిగి. పరకాల మఠం అక్కడ హయగ్రీవుడిని ధ్యానిస్తే వచ్చేది బుద్ధి, తెలివి, చదువు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అది ఆయన స్తోత్రం, ఆయన ధ్యానం చేసే శ్లోకం. ఆ రోజున ఈ శ్లోకం చేసుకోవాలంటారా? ఈ శ్లోకం చేసుకుంటే మంచిది. అన్ని గాయత్రులతో పాటు హయగ్రీవ గాయత్రి కూడా ఉంది, అది కూడా చదువుకున్నా మంచిది. చక్కగా ఎప్పటికప్పుడు ఆ వేదాల్ని రక్షించినటువంటి హయగ్రీవుణ్ణి తలుచుకుంటే మనకు కూడా వేదాన్నించే విద్య అనే ధాతువు విద్య వచ్చిందని చెప్పాను కదా, విద్య అలవడుతుంది. ఇప్పుడు ఈ హయగ్రీవ జయంతి శ్రావణ పౌర్ణమి రోజే, శ్రావణ పౌర్ణమి నాడు ఇదంతా జరిగింది. ఆయన ఆ రోజునే గుర్రం తలతో హయగ్రీవుడు అయ్యాడు కనుక ఆ శ్రావణ పౌర్ణమిని ఆయన బర్త్డే లాగా చేసుకుంటాం అనమాట. జయంతి అంటే బర్త్డే కదా. అవునమ్మా. కనుక ఆయనకి జయం చేకూరాలని ఆయనకి ఆ రోజున జయంతి చేస్తాం. అది హయగ్రీవ జయంతి వెనకాల ఉన్న కథ ఇది. ఆ శ్లోకం గనక మనం చదువుకుంటే చక్కగా ఆయన ప్రసన్నుడు అవుతాడు, మనకి విజ్ఞాని జ్ఞానాన్ని ఇస్తాడు. అదే కదా కావాలి అందరికీ. ధన్యవాదాలమ్మా. నమస్తే.